ప్రభుత్వం మారినా విశాఖలో భూ కబ్జాలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను అక్రమార్కులు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఇక ఆక్రమణలు తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపైన దాడులకు తెగబడుతున్నారు. పెందుర్తి నియోజకవర్గం ఎస్ఆర్పురంలో ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేస్తున్న రెవెన్యూ అధికారులపై భూ కబ్జాదారులు తిరగబడిన ఘటన సంచలనంగా మారింది. గత వైసీపీ సర్కార్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకోరులు రెచ్చిపోయారు. ముఖ్యంగా విశాఖలో కబ్జాకోరులు కోరులు చాచారు. అందిన కాడికి దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో కబ్జాకోరులను అణిచివేస్తున్నారు. వరుస ఫిర్యాదులతో కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిని దోచుకునేందుకు కబ్జాకోరులు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక పెందుర్తి నియోజకవర్గంలోని ఎస్ఆర్పురంలో సుమారు 74 సెంట్ల ప్రభుత్వ భూమిలో కొందరు కబ్జాదారులు లేఅవుట్లు వేసేశారు. ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు సిద్ధమయ్యారు. గమనించిన ఎస్ఆర్పురం గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ భూమిలో సర్వే చేయడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపైన కబ్జాకోరులు తిరగబడడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. తమ ఊరి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎస్ఆర్పురం గ్రామంలో సర్వే నంబర్ 113/4లో 74 సెంట్ల భూమికి కబ్జాకి గురైన విషయాన్ని పెందుర్తి ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఎంఆర్ఓ ఆదేశాల మేరకు సర్వేయర్ వీఆర్ఓ ఎస్ఆర్పురం గ్రామం సర్వే నంబర్ 113/4కు వెళ్లి సర్వే జరిపి ఫెన్సింగ్ వేస్తుండగా కబ్జాదారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 113/4కి ప్రభుత్వ పోరంబోకు స్థలముకు ఆనుకొని ప్రైవేట్ లేఅవుట్ ఉండడంతో తన లేఅవుట్లో కలిపివేసుకునేందుకు ప్రయత్నించారు. మరికొందరు పక్కనే ప్రభుత్వ భూమి ఆక్రమించి గ్యాస్ గోడౌన్ షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహిస్తుండగా మరొకరు కూల్ డ్రింక్ షాపులో వ్యాపారం చేస్తున్నారు. ఇలా ఇష్టానుసారం ప్రభుత్వ భూములు ఆక్రమించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూములు కబ్జాకోరుల బారిన పడడంతో ఆందోళన చెందుతున్నారు. వీఆర్ఓ వద్ద రిపోర్టు తీసుకుంటామని, అవసరమైతే తాను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఎంఆర్ఓ చెబుతున్నారు. కబ్జా కోరులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు. ఇక నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ లేఅవుట్లలో వెంచర్లు వేసే వారి భరతం పడతామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరిస్తున్నారు.